హాయ్ అండి. వెల్కమ్ టు హౌస్ వైఫ్ కన్నయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను చెప్తున్నాను మిల్లెట్ దోస అండి. సద్దలతో ఎలా వేసుకోవాలని. సద్దలంటే ఆల్మోస్ట్ రైతులు ఉన్న వారికి చాలామందికి తెలిసే ఉంటుంది. సద్దలు హెల్త్కి చాలా మంచిదండి. సద్దలతో కుణులు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. 2 గ్లాసెస్ ఆఫ్ సద్దలు, 2 గ్లాసెస్ ఆఫ్ మినపగుండ్లు, 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. అంటే బియ్యము. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మంచిగా దోశలు మంచిగా రావాలంటే, క్రిస్పీగా ఉండాలంటే మెంతులు కూడా కొన్నన్నా వేసుకోండి, చేదొస్తుంది. కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టుకోండి ఓవర్ నైట్. మార్నింగ్ మిక్సీ పట్టుకోండి మంచిగా. మరి కొంతమంది పిసినారు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాటర్ని తిక్కుగా కాకుండా నీళ్ళుగా వాటర్గా చేసుకుంటారు. బ్యాటర్ని కొంచెం మంచిగా పల్చగా కాకుండా ఇటు మరీ తిక్కుగా కాకుండా మీడియంగా మంచిగా బ్యాటర్ని కలుపుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. పెనం వేడెక్కాక వాటర్ వేసి వేసుకుంటున్నాను. కొంతమంది ఆయిల్ వేసి కూడా వేసుకుంటారు. కానీ వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే హోటల్ స్టైల్లో దోశలాగా వస్తుంది. వాటర్ వేసాక వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యాక దోశను మంచిగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గుండ్రగా వచ్చేటట్టు. దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రింక్లింగ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. దోశలు మాత్రం మస్తు వచ్చాయండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సద్దలతో ఇదే ఫస్ట్ టైం అండి నేను వేయడం. మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఫర్దర్ వీడియోస్ని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. నా ఛానల్లో ఇంకా ఇదివరకు చాలా వీడియోస్ చేశాను. చూడని వారు ఉంటే చూడండి. నేను చట్నీ కూడా చేశానండి. చట్నీ పల్లీలు పచ్చిమిర్చితో చట్నీ చేసి తాలింపు చేసుకున్నాను. సూపర్ ఉంది 2 కాంబినేషన్ అయితే. మా వారు మేమైతే కడుపు నిండా తిన్నారు. మా పిల్ల కూడా, మా పాపకి ఫీవర్ వచ్చింది, అందుకని నేను దోశలు చేశాను. బాగా వచ్చాయి దోశలు. చలికాలం కదండి, దోశలు వేడివేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది కదా. తీసిన దోశలన్నీ కూడా హాట్ బాక్స్లో వేసుకున్నానండి. నాకు ఇద్దరు చిన్నపిల్లలండి. ఒక పాపకు 3 ఇయర్స్, బాబుకు 7 మంత్స్ అండి. తొందర పని చేసుకోవాలని ఒక గ్యాస్ మీద దోశలు పోస్తున్నా. ఇంకో గ్యాస్ మీదనేమో అంటే 3 పొయ్యిల గ్యాస్ తీసుకున్నానండి. రెండో గ్యాస్ మీద ఉడకబెడుతున్నా. మూడో గ్యాస్ మీద టీ చేస్తున్నాను. టీ ఏంది ఇలా ఎల్లో కలర్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? టీలో నేను పసుపు వేస్తానండి. నాలాగా ఎవరైనా టీలో పసుపు వేసేవారు ఉంటే కమెంట్ చేయండి. పసుపు వేసి చేసుకుంటే హెల్త్కి మంచిదని నేను టీలో పసుపు వేస్తాను. జలుబు అయినా దగ్గు వచ్చినా కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతుందని పసుపు వేసి చేసుకుంటానండి. సూపర్గా ఉన్నాయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకు వీడియోని ఆదరించినట్టు ఈ వీడియోని కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను.